ఫస్ట్ మీలో ఎవరైనా బీట్రూట్ జామా అనే పేరు విన్నారా? ఈ ఫ్రూట్ తిన్నారా మీరు ఎప్పుడైనా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నర్సరీలో తెచ్చుకున్న దీన్ని. ఇది యాక్చువల్గా ఫస్ట్ ఇలా వచ్చాయన్నమాట పిందెలు. చూసారు కదా, నార్మల్గా జాంకాయలు ఎలా అయితే వస్తాయో గ్రీన్ కలర్లో అలా వచ్చాయి. ఏంటి ఇది నార్మల్గానే ఉంది కదా అనుకున్నాను, కానీ ఈరోజు కలర్ మారిపోయింది. ఒక 1 వీక్ అయిందనమాట ఇవి రెడ్ కలర్కి వచ్చి. సో ఎలా ఉంది అని ఇలా పట్టుకొని చూశాను, అంతే చేతిలో వచ్చి పడింది. అయితే దీనిలో పురుగులు ఉన్నాయేమో, బాగా పండిపోయింది కదా, సో ఎలా ఉంటుందో అని చెప్పేసి తినలేదు. చుట్టానికి అయితే పురుగులు ఏం కనిపించట్లేదు. అది కాక నాకు బాగా ఎక్స్పీరియన్స్, ఫ్రూట్స్ లో పురుగులు ఎక్కువ కనిపిస్తుంటాయి నాకు, అది తొందరగా తినడానికి ఆలోచిస్తాను అనమాట. సో ఇవి కూడా పండిపోయాయి. చూద్దాం, ఇవి కట్ చేసి తిని చూద్దాం ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో చెప్తా. రేగి కంకిరేగి చెట్టు అంటారు కదా, పెద్ద రెగ్గాయలు వస్తాయి, అది కూడా ఉంది. రీసెంట్ గానే హార్వెస్ట్ చేసాం. దీని నుంచి ఒక 15 to 20 కాయలు అయితే కోసాం అనమాట. నైస్. ఎంత చిన్నగా ఉన్నాయో కదా ఇవి, కానీ పండిపోయాయి కదా, లేదంటే చీమలు లాగేస్తాయి. ఇంకా కోసేస్తా. జస్ట్ పట్టుకుంటే ఊడిపోతున్నాయి, ఒకవేళ మనం కొయ్యకపోయినా రాలిపోతాయి ఇంకా ఇవి నాకు తెలిసి. హలో అండి, చూసారు కదా హార్వెస్ట్ చేసిన బీట్రూట్. ఇది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఇవి ఇంకా పెద్ద సైజు వస్తాయేమో అనుకున్నా, కానీ పట్టుకుంటే చేతిలో కూడా వచ్చేసింది. అంటే ఇంకా ఇది కోసే స్టేజ్కి వచ్చింది అనమాట. ఇంతకన్నా పెద్దవి అవ్వవు అనుకుంటా. వీటి టేస్ట్ ఎలా ఉందో చెప్తా. దీని సీడ్ ఏమో కొంచెం లావు ఉంది, స్వీట్గా ఉంది, కొంచెం పులుపు ఉంది, కానీ బాగుంది. అందులోనూ ఏ మందులు వేయకుండా ఆర్గానిక్గా పండించుకున్న కాయలు. అవి 1-2 దొరికినా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, ఆ ఫీలే వేరబ్బా.